తప్పులు జరిగి ఉంటే బహిషరతుగా క్షమాపణ కోరుతున్నామన్నారు ప్రతిపక్ష నేత జగన్. స్పీకర్పై సభలో చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ తమను రెచ్చగొట్టడం, తమ నాయకుడికి మాట్లాడే అవకాశం రాకపోవడంతో తాము భావోద్వేగానికి గురయ్యామని తెలిపారు. దీంతో తాము తెలుసో తెలియకో స్పీకర్పై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ అడుగుతున్నామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, మా సభ్యులందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒకవేళ తెలుసో తెలియకో మిమ్మల్ని ఏదైనా నొప్పి కలిగించే విషయం ఏదైనా మా సభ్యుల నుంచి, మా నోట్లలో నుంచి ఏదైనా వచ్చిందంటే మాత్రం బేషరతుగా we take back those words అధ్యక్ష. we render apology as the leader of the opposition. మా అందరి సభ్యుల తరపు నుంచి కూడా I also do render apology అధ్యక్ష. ఈరోజు మీరు పడటం మాకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి లాంటి మీకు క్షమాపణ చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అధ్యక్ష. మరి మీరు కనుక నొచ్చుకొని ఉంటే మేము చింతిస్తున్నాం అధ్యక్ష. మేము చేసినటువంటి వ్యాఖ్యలకి బాధపడ్డారు కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది. మీరు బాధపడి ఉంటే నేను తప్పకుండా చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ పెద్ద మనసుతో ఈ సభ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులం కాబట్టి మీకు క్షమాపణ చెప్తూ సెలవు తీసుకుంటాం. జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తిని ఆవేశంతో వాళ్ళ మీద కోపంతో మేము ముందు చూపించాం, తప్పులు అంగీకరించాం అధ్యక్ష. మీ ఎడలు మీ అసభ్యంగా తెలుసో తెలియక ప్రవర్తించిన కారణం వాళ్ళే అధ్యక్ష. మిమ్మల్ని గౌరవిస్తాం అధ్యక్ష, ఆ స్థానాన్ని గౌరవిస్తాం అధ్యక్ష. మీకు మిమ్మల్ని అగౌరవంగా తెలుసో తెలియక మాట్లాడిన దానికి మీకు చెప్పిన క్షమాపణ గౌరవంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష, ఉందాక స్వీకరిస్తున్నాం అధ్యక్ష. దయచేసి ఆ సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో ఏమైనా తెలుసో తెలియకో మీ మీద కొన్ని అనుచితమైన మాటలు దొర్లుంటే మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా నినాదాలు చేయటం తప్పు లేదు అని భావించి చేసే నినాదాలని వెనక్కి తీసుకుంటూ ప్రత్యేకత వ్యక్తం చేస్తూ చింతిస్తున్న అధ్యక్ష. మీరు తీసుకున్న నిర్ణయానికి క్రమశిక్షణ గల శాసనసభ్యుడిగా కట్టుబడి ఉంటా అధ్యక్ష. భవిష్యత్తులో మీ గురించి కానీ ఆ గౌరవపరమైనటువంటి స్పీకర్ గురించి కానీ ఏ విధమైనటువంటి తప్పులు మాట్లాడమని చెప్పేసి మన సభాముఖంగా తెలియజేస్తామన్నా అధ్యక్ష. స్పీకర్ చైర్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా అందరం కూడా ప్రవర్తిస్తామని, అందుకు అందరి కోఆపరేషన్ కూడా కావాలని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలపైన ఖచ్చితంగా విచారం వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష.